సీఎం గారు అనుకొచ్చింది అధ్యక్ష, చాలా సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్నాం అధ్యక్ష. అందరం కూడా అధ్యక్ష, ఇక్కడ నేను కొన్ని విషయాలు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మొట్టమొదటిగా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు అనేది మాట్లాడారు అధ్యక్ష. ఈ పెద్ద మనిషి కనీసం ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు జరుగుతూ ఉంది, ఆ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు ఎవరు అన్న కనీసం అవగాహన ఉన్నా కూడా అది కూడా తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎక్స్పర్ట్ కమిటీ మేము అపాయింట్ చేసిన వ్యక్తులు గోపాల్ రెడ్డి గారు అధ్యక్ష, ఎక్స్-సిఎండి ఎస్పీ డిసిఎల్, రామారావు గారు ఎక్స్ డైరెక్టర్ ట్రాన్స్కో, ఉషా రామచంద్ర గారు ప్రొఫెసర్, గోపాల్ రెడ్డి ఏపీఆర్సి ఫార్మర్ మెంబరు, విఎస్ సుబ్బారావు గారు సిజిఎం ఏపీ ట్రాన్స్కో. వీళ్ళ రిపోర్టింగ్గా జరుగుతూ ఉంది. అది జరుగుతూ ఉండగానే అధికారుల మీద, అజయ్ కలాం గారి మీద మన ఎనర్జీ సెక్రటరీ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు తన బాధ, తన ఆక్రోశం, తన అక్కసు, ఇంకా ఏమన్నా పదాలు ఇటువంటి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వెలుగొచ్చారు అధ్యక్ష. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా అధ్యక్ష. ఒకసారి మొట్టమొదటిగా అధ్యక్ష, ఇది ఎక్కడ స్టార్ట్ కావాలి అని అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్స్ అంటారు అధ్యక్ష, అంటే RPO ఆబ్లిగేషన్స్. ఇది మొట్టమొదటిగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్న సబ్జెక్ట్ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్, సిఈఆర్సి గైడ్ లైన్స్ అనేకంగా సిఈఆర్సి ఇచ్చిన గైడ్ లైన్స్ చూపిస్తూ ఆ గైడ్ లైన్స్లో 17% 2018-19 కూడా ఇచ్చారు అని చెప్పి లెక్క చెప్పుకొచ్చారు అధ్యక్ష. సిఈఆర్సి RPO గైడ్ లైన్స్ అన్నది ఏపీఈఆర్సి ఫాలో కాదు. అది మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఫస్ట్ తెలిసి ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఇవన్నీ చెప్పుకుంటా ఉన్న వ్యక్తికి అది తెలియదు అధ్యక్ష. ఒకసారి స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేపిస్తా ఉన్నా అధ్యక్ష, ఒకసారి చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది, మాజీ ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది అధ్యక్ష. ఇక్కడ ఒక నిమిషం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కూర్చోండి ఎంతసేపు మీరు మాట్లాడేసేపు మేము కూర్చొని కూర్చోండి ఎంతసేపు అధ్యక్ష. ఇక్కడ గమనిస్తే అధ్యక్ష, గమనించాల్సిన అవసరం ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, ఏపీఈఆర్సి అనే సంస్థ ఏపీఈఆర్సి గైడ్ లైన్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు అధ్యక్ష. ఏపీఈఆర్సి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారము ఏపీఈఆర్సి మన రాష్ట్రానికి కూర్చోవాలి. ఏపీఈఆర్సి సీఎం ఈస్ గివింగ్ మన రాష్ట్రానికి నిర్దేశించిన అధ్యక్ష ఏపీఈఆర్సి మన రాష్ట్రానికి నిర్దేశించిన రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే అధ్యక్ష, రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఏపీఈఆర్సి మన రాష్ట్రానికి సంబంధించిన ఏపీఈఆర్సి మనకు దశ చెప్తుంది అధ్యక్ష.
వేసినటువంటి ఏపీ దిశా చూపించింది ఏంటి అంటే 5% కూర్చో అధ్యక్ష దయచేసి మీరు అటువైపు చూడాల్సిన పని లేదు అధ్యక్ష, ఎందుకంటే అది అలాగే జరుగుతూ ఉంటుంది. కుక్కతోట వంకర అనే సామెత మనం అంతా కూడా తెలిసిందే కాబట్టి అది అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అటువైపు చూడాల్సిన పనులు, ఎందుకంటే మైక్ మన దగ్గర ఉంది కాబట్టి మన మెసేజ్ ఇక్కడికే పోతుంది. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పనుల దయచేసి మీరు ఇటువైపు చూడడం మొదలు పెడితే ఆ బెల్లు కొట్టాల్సిన అవసరం ఉండదు. ఆ బెల్లు కొట్టాల్సిన అవసరం లేకపోతే ప్రజలకు మెసేజ్ ఇంకా సులభంగా పోతుంది అధ్యక్ష. ఇక్కడ ఏపీఆర్సీ ఆబ్లిగేషన్స్ చూస్తే అధ్యక్ష, ఆర్పిఓ అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ చూస్తే అధ్యక్ష 2015-16కు సంబంధించి 5% రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది ఎంత అంటే అవసరం లేకపోయినా కూడా ఎక్కువ రేట్ ఇస్తున్నాము అని తెలిసి కూడా దాన్ని ఇగ్నోర్ చేస్తూ కొనుగోలు చేసిన అడిషనల్ ఆర్పిపిఓ అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అధ్యక్ష 5% కొనుగోలు చేయాలి అని చెప్పి ఏపీఆర్సీ చెబితే రాష్ట్ర ప్రభుత్వం 5.59% 2015-16లో కొనుగోలు చేసింది అధ్యక్ష. 2016-17లో ఇదే ఆబ్లిగేషన్ 5% అని చెబితే ఏకంగా 8.6% కొనుగోలు చేసిన పరిస్థితులు అధ్యక్ష. అదే రకంగా 2017-18లో ఆర్పిఓ ఆబ్లిగేషన్ అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ 9% అని చెప్పి ఏపీఆర్సీ చెప్తే నిర్దేశిస్తే ఏకంగా 19% కొనాల్సిన పని లేదు, ఎక్కువ రేటు కొనుగోలు చేస్తున్నామని తెలిసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతా ఉందని తెలిసినా కూడా 9% కొనుగోలు చేయమని, అంతకన్నా ఎక్కువ కొనుగోలు చేయొద్దండి అదే ఎక్కువ రేటు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితిలో అది కూడా ఖాతరు చేయకుండా 19% కొనుగోలు చేశారు. 2017-18లో 9% కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. 2018-19 దోపిడీ కొనసాగింపు. 2018-19లో రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఏపీఈఆర్సీ 11% కొనుగోలు చేయండి, అంతకన్నా ఎక్కువ కొనుగోలు చేయాల్సిన అవసరమే లేదు అని చెబితే ఏకంగా 23.4% కరెంటు రేటు శాతం ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నామని తెలిసి కూడా కొనుగోలు చేసిన పరిస్థితి అధ్యక్ష. ఇది ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష ఇటువైపున కాలం ఇంకోటి కనిపిస్తా ఉంది అధ్యక్ష. రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్స్ ప్రకారం కొనుగోలు చేస్తే పరిస్థితి ఏమిటి, దాని యాక్చువల్గా మనం కొనుగోలు చేసింది ఎంత, ఆ కొనుగోలు చేసిన ఎక్సెస్ కొనుగోలు చేసిన దాని మీద మనం ఎక్స్ట్రా రేట్ ఇచ్చినందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు ఎక్స్ట్రా రేటు తెలిసి ఇచ్చింది ఈ కంపెనీలకు అని చెప్పి చూస్తే అధ్యక్ష ఒక్కసారి మీరు గమనించినట్లయితే 2016-17లో ఎక్సెస్ బియాండ్ ఆర్పిఓ అంటే బియాండ్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ కొనుగోలు చేసింది 5% కాస్త 8.6% మేరకు ఎక్కువగా కొనుగోలు చేసినందువల్ల ఆ ఒక్క కొనుగోలు చేసిన ఎక్సెస్కే అధ్యక్ష 436 కోట్ల రూపాయలు తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తున్నామని తెలిసి ఎక్సెస్ కొనుగోలు చేసిన అమౌంట్ 436 కోట్ల అధ్యక్ష. 2017-18లో ఆర్పిఓ ఆబ్లిగేషన్స్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ 9% అయితే ఏకంగా 19% తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నామని తెలిసినా కూడా కొనుగోలు చేసింది కొంతమంది కంపెనీలకు మాత్రమే లాభం చేకూర్చే దానికోసం కొనుగోలు చేసింది చూస్తే 924 కోట్ల రూపాయల అధ్యక్ష ఎక్సెస్. 2018-19 అధ్యక్ష ఏకంగా వీళ్ళు కొనుగోలు చేసింది 11% నుంచి కొనుగోలు చేయొద్దండి ఇదే ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నారు అని అంటే దాన్ని ఇగ్నోర్ చేసి 23.4% కొనుగోలు చేసిన నేపథ్యంలో దాని ఎక్సెస్ అక్షరాల 1293 కోట్ల రూపాయల అధ్యక్ష. సంవత్సరానికి తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నామని తెలిసి ఏకంగా కొనుగోలు చేసిన సొమ్ము అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే ఈ 3 సంవత్సరాలే 2016-17, 2017-18, 2018-19 ఈ 3 సంవత్సరాలలోనే
తెలిసి రెన్యూబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఏదైతే కొనుగోలు చేశారో అది చూస్తే అక్షరాల ఈ 3 సంవత్సరాల కాలంలో 2653 కోట్ల రూపాయలు తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేసిన పరిస్థితి మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది అధ్యక్ష వాస్తవం ఇలా ఉంది అధ్యక్ష. ఇక ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే అధ్యక్ష, ఇక ఒకసారి ఈ రెన్యూబుల్ పవర్ ఆబ్లిగేషన్ అయితేనేమి, లేకపోతే రెన్యూబుల్ పవర్ ఆబ్లిగేషన్ బియాండ్ అయితేనేమి, ఏదైతేనేమి, అసలు ఈ రెన్యూబుల్ ఎనర్జీని మనం ఏ రేట్లో కొనుగోలు చేస్తూ ఉన్నాము, అసలు ఈ కొనుగోలు చేసే రేట్లు కరెక్టేనా, ఈ కొనుగోలు చేయడం వల్ల తెలిసి మనకు ఏ రకమైన నష్టాలు వస్తూ ఉన్నాయి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష, మనకు ఇంకా వాస్తవాలు ఇంకా దారుణంగా కూడా కనిపిస్తాయి. కారణం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్న ఒప్పందాలను ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఈ ఒప్పందాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అధ్యక్ష, మనకేమో ఈ ఒప్పందాలు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష, విండ్ పవర్కి అధ్యక్ష, అంటే గాలి ద్వారా ఉత్పత్తి అయ్యే విండ్ పవర్ అధ్యక్ష, గాలి ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటు, వీటికి చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేయడానికి కోసం కుదుర్చుకున్న అగ్రిమెంట్ల అధ్యక్ష ఏకంగా ₹4.84 అధ్యక్ష, ₹4.84 ఏకంగా ఏకంగా ₹4.84 కుదుర్చుకున్నారు అధ్యక్ష. ఇక్కడ గమనించినట్లయితే ఒక విషయం మనకు అందరికీ కూడా బాగా కనిపించే అంశం ఒకటి ఉంది అధ్యక్ష. ప్రతిసారి కూడా మనం ₹4.84 మాత్రమే మనం కరెంటు విండ్ గాలి ద్వారా కొనుగోలు చేసే కరెంటును కొన్నట్టు కాదు అధ్యక్ష. ప్రతి యూనిట్ మనం కొనుగోలు చేసేటప్పుడు థర్మల్ పవర్ యూనిట్లను మనకు ఏదైతే ఉందో థర్మల్ పవర్ యూనిట్లు తక్కువ రేటుకు మనకు థర్మల్ పవర్ రేటు మనకు అవైలబుల్గా ఉంది అధ్యక్ష. థర్మల్ పవర్ యూనిట్ రేటు మనకు గత 3 సంవత్సరాలుగా మనం కంపేర్ చేస్తే అధ్యక్ష, ఇదే ఏపీఆర్సీ లెక్కల ప్రకారం వీటి ప్రకారమే మన థర్మల్ రేట్స్ ఎంత అని చెప్పి మనం కంపేర్ చేస్తే అధ్యక్ష ₹4.20 మనకు థర్మల్ పవర్ రేట్ అందుబాటులో ఉంది అధ్యక్ష. ₹4.20 బ్రేకప్ థర్మల్ పవర్ ఏంటంటే అధ్యక్ష ₹10 అందులో ఫిక్స్డ్ కాస్టు, అందులో వేరియబుల్ కాస్టు ₹3.10. రెండు కలిపితే మనకు థర్మల్ పవర్ మనకు ₹4.20 మనకు అందుబాటులో ఉంది. ఏపీఆర్సీ లెక్కల ప్రకారమే అధ్యక్ష. గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న లెక్కలే నేను చెప్తా ఉన్నా. అంటే ₹4.20 మనకు అందుబాటులో థర్మల్ పవర్ ఉంటే ఆ థర్మల్ పవర్ను మనం వద్దు అని బ్యాక్ డౌన్ చేస్తున్నాం. మాకు ఈ థర్మల్ పవర్ వద్దు అని బ్యాక్ డౌన్ చేస్తూ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా నేను విండ్ మిల్స్నే నేను కొంటాను, విండ్ మిల్స్ దగ్గర నుంచి వచ్చిన పవరే నేను ఎక్కువగా కొంటాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే ఆ రకంగా కొనుగోలు చేసినందుకు విండ్ మిల్స్కి ఇచ్చేది ₹4.84 మాత్రమే కాదు అధ్యక్ష, థర్మల్ పవర్ను బ్యాక్ డౌన్ చేసినందుకు ఉన్న థర్మల్ పవర్లో నేను కొనను అని చెప్పినందుకు ఆ థర్మల్ పవర్ యూనిట్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ థర్మల్ పవర్ యూనిట్స్ ఉన్నాయో వాటి మెయింటెనెన్స్ కోసం ₹10 మనం ఇవ్వాలి అధ్యక్ష. అది మ్యాండేటరీ. నువ్వు వాడకపో థర్మల్ పవర్ నువ్వు కొనకపో ఖచ్చితంగా ఫిక్స్డ్ కాస్ట్ ₹10 ఏదైతే ఉందో ఆ ₹4.20లో ₹3.10 వేరియబుల్ కాస్ట్, ₹1.10 ఫిక్స్డ్ కాస్ట్, ఖచ్చితంగా ₹10 నువ్వు కట్టాల్సిందే, నువ్వు వాడకపో. అటువంటిది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి థర్మల్ పవర్ ₹4.20 అందుబాటులో ఉన్నా దాన్ని కొనుగోలు చేయకుండా పూర్తిగా పక్కకు పెట్టేసి దాన్ని బ్యాక్ డౌన్ చేసి విండ్ పవర్ను ₹4.84 కొనుగోలు చేశాడు. అంటే విండ్ పవర్లో పర్ యూనిట్ కాస్ట్ మనకు ఎంత పడిందంటే ₹4.84 ప్లస్ మనకు థర్మల్ పవర్లో ₹10 మనం వాడకపోయినా కట్టాల్సిన ఖర్చులు. అంటే రెండు కలుపుకుంటే అక్షరాల ₹5.94 మనం కరెంటు కొనుగోలు చేస్తా ఉన్న పరిస్థితి అధ్యక్ష. 3 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి హయాం చూస్తే ఇదే కనిపిస్తుంది. అంటే ఒకవైపున థర్మల్ పవర్ యూనిట్ ₹4.20 మనకు అందుబాటులో ఉంటే కూడా అవి కొనకుండా ఏకంగా ₹5.94 పెట్టి మనము విండ్ మిల్స్ దగ్గర నుంచి సోలార్ దగ్గర నుంచి ఎక్కువ రేట్లకు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష.
అధ్యక్ష, ఈ చుట్టినందువల్ల అక్షరాల ₹4.20 మనకి ఏదైతే అందుబాటులో థర్మల్ పవర్ ఉందో అది కొనుక్కోకుండా ₹5.94 చొప్పున మనం ఏదైతే కొనుగోలు చేశామో దానివల్ల వచ్చిన నష్టం అక్షరాల ₹74 అధ్యక్ష. అంటే తెలిసి ₹74 మనం నష్టపోతున్నామని తెలిసి నష్టపోయినా కూడా మనం కొనిన రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ అధ్యక్ష ఇది. అధ్యక్ష, ఇక్కడ ఈ రకంగా మనం నష్టపోయినందు ఈ రకంగా ₹74 చొప్పున మనం అధికంగా రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్స్లో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ అయితేనేమి, రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ బయట ఉన్న రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అయితేనేమి, ఈ రకంగా ఈ ₹74 లెక్కనేసుకుంటే సంవత్సరానికి 2,766 కోట్ల రూపాయలు అధ్యక్ష ప్రతి సంవత్సరం మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చి మన దగ్గర ఉన్న థర్మల్ పవర్ ₹4.20 ఉన్న దాన్ని వదిలేసి కొనుగోలు చేస్తా ఉన్న సొమ్ము అధ్యక్ష 2,766 కోట్ల రూపాయలు అధ్యక్ష సంవత్సరానికి అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఇదే గన ఇతర రాష్ట్రాలతో మనం గన కంపేర్ చేస్తే అధ్యక్ష, ఇతర రాష్ట్రాలలో అతి తక్కువ రేటుకు ఎక్కడ ఉంది అని చెప్పి చూస్తే ఇతర రాష్ట్రాల్లో మన అంతా భారతదేశంలోనే ఉన్నాం కదా అధ్యక్ష. ఇతర రాష్ట్రాలలో రేటు తక్కువగా ఉందనంటే ఇక్కడే మనం కన్నుమూసుకొని ఉంటాం అధ్యక్ష. ఇక్కడ మనకేం తెలియదా అధ్యక్ష? మనం ఏమన్నా గాడిదలు కాస్తా ఉన్నాం మన అధ్యక్ష? కాదు కదా అధ్యక్ష, మనం తెలుస్తూనే ఉంటుంది కదా అధ్యక్ష. వేరే రాష్ట్రంలో తక్కువ రేటు కనిపిస్తూ ఉంటే మరి ఇక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాం? తక్కువ రేటు కనిపిస్తూ ఉన్నా కూడా, ఇతర రాష్ట్రాలలో తక్కువ రేట్లు కనిపిస్తూ ఉన్నా కూడా మనము తక్కువ రేటుకి ఆ పవర్ అందుబాటులో వేరే రాష్ట్రానికి వస్తూ ఉన్నా కూడా ఎందుకు వస్తూ ఉంది, మనకెందుకు రావడం లేదు, మనం ఎందుకు పీపీఎల్ ఈ మాదిరిగా చేసుకున్నాము అనే ఆలోచన చేయరు. కారణం స్కాములు కాబట్టి, డబ్బులు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి. అధ్యక్ష ఇదే కానీ అధ్యక్ష ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకు తక్కువ రేటుకు వచ్చిన పరిస్థితులు గమనిస్తే అధ్యక్ష ఇక్కడ సెకీబెడ్ అధ్యక్ష, సెకీబెడ్ గుజరాత్లో గుజరాత్లో అవైలబుల్ గా ఉంది అధ్యక్ష. ఈ రకంగా ₹2.43 అందుబాటులో ఉన్న గుజరాత్తో కంపేర్ చేస్తే, సెకీబెడ్ వచ్చిన గుజరాత్తో కంపేర్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ఈ 2,766 కోట్ల రూపాయలు మారిపోతుంది అధ్యక్ష. మారిపోయి ఈ అమౌంట్ అక్షరాల 3,831 కోట్ల రూపాయలకు చేరుతుంది అధ్యక్ష. అంటే సంవత్సరానికి తెలిసి మిగిలిన రాష్ట్రాలలో ఎక్కడైతే తక్కువగా ఉన్నాయో ఆ తక్కువ రాష్ట్రాలతో మనం కూడా లెక్కలు కట్టి పోలిస్తే అధికంగా మనం ఇచ్చే రేటు ఏదైతే ఉందో ఆ అధికంగా మనం ఇచ్చే రేటు అక్షరాల సంవత్సరానికి 3,831 కోట్ల రూపాయలకు చేరుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సంవత్సరానికి లాస్. అధ్యక్ష ఇక్కడ నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ నేను చెప్పాల్సిన ఇంకా కొన్ని విషయాలు ఏమిటంటే అధ్యక్ష, ఇదే మాదిరిగానే ఇక్కడ అధ్యక్ష ఇదే మాదిరిగానే ఇంకో విషయాలు కూడా చెప్పాలి. సోలార్ కూడా అదే మాదిరిగానే జరిగాయి అధ్యక్ష. ఇక ఈ వెంటుకు సంబంధించి ఇంకా నేను వేరే కొన్ని షార్ట్స్ చూపిస్తాను అధ్యక్ష. ఒకసారి మీరు గమనించినట్లయితే ఇదే విండ్లో అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఇదే విండ్లో చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్న అగ్రిమెంట్లో ఒకసారి గమనిస్తే అధ్యక్ష కేవలం విండ్ మిల్స్ కేవలం ముగ్గురితో అధ్యక్ష ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలు చూస్తే 63% అధ్యక్ష 63% ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలు కేవలం 3 కంపెనీలతో. విండ్ మిల్స్ లో కుదుర్చుకున్న ఒప్పందాలు కేవలం 3 కంపెనీలతో. ఒకటి గ్రీన్కో, ఒకటి రెన్యూ, ఒకటి మిత్ర. కేవలం 3 కంపెనీలతో ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలు అక్షరాల ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలలో 63% ఒప్పందాలు
63% మేరకు సొమ్ము పోయేది కేవలం 3 కంపెనీలకు అధ్యక్ష. ఒక్కసారి గమనించినట్లయితే ఏ స్థాయిలో వీళ్ళు చేస్తా ఉన్నారు చెప్పడానికి వేరే నిదర్శనం కూడా అవసరం లేదు అధ్యక్ష. కూర్చోండి సార్ అధ్యక్ష. ఇక అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను మాట్లాడుతూ అంటాడు అధ్యక్ష, ఈ ఆర్పీపీఓ లిమిట్స్ లో కూడా తీసుకుంటే అధ్యక్ష, ఆర్పీపీఓ లిమిట్స్ కూడా అంటే విత్ ఇన్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్, అవుట్ సైడ్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్, ఈ 2 ఆబ్లిగేషన్స్ కూడా కలిపేస్తే ₹74 కింద నేను ఇంతకు ముందు చెప్పిన పాత లెక్కలనే లెక్కేసుకుంటే అక్షరాల మనకు తెలిసి ₹4.20 మనకు థర్మల్ పవర్ అందుబాటులో ఉన్నా కూడా ఆ థర్మల్ పవర్ ని ముట్టుకోకుండా మనం ఎక్కువ రేట్ ఇచ్చి ఈ రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ వాళ్ళకు దోచిపెట్టడానికి కోసం మనం వేసుకున్న రేట్ల ప్రకారం చూస్తే 2018-19 సంవత్సరానికి అక్షరాల ₹2,766 కోట్ల రూపాయలు మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం. 2017-18కి సంబంధించి అక్షరాల 1943 కోట్ల రూపాయలు మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం. 2016-17కి వచ్చేసరికి 629 కోట్ల రూపాయలు మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం. అధ్యక్ష ఒక్కసారి గమనిస్తే 2016-17లో మనకు తెలిసి 629 కోట్ల రేట్ ఎక్కువ ఇచ్చాం. మనము అది గమనించినట్లయితే అధ్యక్ష ఒకసారి మీరు చూస్తే 2016-17లో 629 కోట్ల రూపాయలు మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం. 2017-18లో మనకు తెలిసి 1943 కోట్లు తెలిసి ఎక్కువ ఇచ్చినాం. 2018-19లో మనకు తెలిసి 2,766 కోట్ల రూపాయలు తెలిసి ఎక్కువ ఇచ్చినాం. ఈ 4 సంవత్సరాల కాలంలోనే లెక్కేసుకుంటే అధ్యక్ష 2016-17, 17-18, 18-19 ఈ 3 సంవత్సరాల కాలం మాత్రమే లెక్కేసుకుంటే అక్షరాల స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది 5,497 కోట్ల రూపాయలు అధ్యక్ష. 2015-16 నుంచి 2018-19 దాకా లెక్కేసుకుంటే ఈ 4 సంవత్సరాల కాలంలో అక్షరాల కొనుగోలు చేసింది 5,497 కోట్ల రూపాయలు. అందులో 2016-17, 17-18, 18-19లో విపరీత స్కామ్ జరిగినట్టుగా కూడా కనిపిస్తా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటినే కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష. ఇంకొక చోట అధ్యక్ష, ఇంకొక విషయం అధ్యక్ష, ఈ పెద్ద మనిషి అంటాడు మనకు రెన్యూవబుల్ ఎనర్జీ కొన్నందువల్ల మనకు ₹54 మనకు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు బెనిఫిట్ వస్తూ ఉంది, మనకు ఇన్సెంటివ్ వస్తూ ఉంది అని ఈ పెద్ద మనిషి చెప్పుకొచ్చారు అధ్యక్ష. నిజమే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేసేందుకు బెనిఫిట్ ఇస్తుంది. కానీ ఆ రెన్యూవబుల్ ఎనర్జీని ఇచ్చే ఇన్సెంటివ్ ఎంతో తెలుసా అధ్యక్ష? ఇచ్చేది అక్షరాల 2016-17లో మనకు వచ్చింది 0 అధ్యక్ష ట్రాన్స్కోకు. 2017-18 కేవలం 220 కోట్ల అధ్యక్ష. 2018-19లో మనకు వచ్చింది కేవలం 320 కోట్ల రూపాయలు మాత్రమే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రెన్యూవబుల్ పవర్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు వచ్చిన బెనిఫిట్ అధ్యక్ష. ఈ బెనిఫిట్లు ఎక్కడ? ఈ రకంగా సంవత్సరాలు తరబడి ఏకంగా 2018-19లో 2,766 కోట్ల రూపాయలు లాస్ ఎక్కడ? 2017-18లో ఏకంగా 1,943 కోట్ల రూపాయలు లాస్ ఎక్కడ? 2016-17లో 629 కోట్ల రూపాయలు లాస్ ఎక్కడ? ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం నుంచి వచ్చే ఈ ఇన్సెంటివ్స్ కు మనం కక్కుర్తిపడాలా, లేకపోతే మనకు వచ్చే లాసులు ఈ స్థాయిలో ఉన్నాయని చెప్పి తెలిసి ఈ లాసును భరాయించాలా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అట్లా ఇంకో విషయం కూడా సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా. ఈయన చెప్తా ఉన్నాడు అంటే టెక్నాలజీ అంటాడు, టెక్నాలజీ వల్ల రేట్లు తగ్గుతా ఉన్నాయి అయ్యేది అని చెప్పి రకరకాలుగా చెప్పుకొచ్చాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతాను అధ్యక్ష. టెక్నాలజీ అని అంటాడు,
టెక్నాలజీ వల్ల రేట్లు పెరుగుతూ ఉన్నాయి అని రేట్లు తగ్గుతూ ఉన్నాయి అని చెప్పి కనిపించడం లేదా మీ అందరికీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటాడు. వాస్తవమే అధ్యక్ష, టెక్నాలజీ పెరిగే కొద్దీ రేట్లు తగ్గుతాయన్న సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి అటువంటి స్పర్శ అటువంటి స్పృహ చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఉంటే మరి ఈ పీపీఏలన్నీ కూడా 25 సంవత్సరాలు ఎందుకు చేసుకున్నాడు అనే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నారు. నిజంగానే టెక్నాలజీ నిజంగా పెరుగుతూ ఉంటే టెక్నాలజీ వల్ల రేట్లు తగ్గుతూ ఉన్నాయనే సంగతులు స్పృహ ఉంటే ఆ రకంగా జరుగుతూ ఉంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన స్పృహ ఉంటే ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా 25 సంవత్సరాల పాటు పీపీఏని ఎవరైనా చేసుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్ గా అధ్యక్ష. దాని అర్థం అధ్యక్ష ఇవాళ ఉన్న దాని అర్థం ఎటువంటి నేను మిగతా రాష్ట్రాలతో నేను కంపేర్ చేయడం లేదు, మిగతా రాష్ట్రాల్లో తక్కువ రేటుతో నేను కంపేర్ చేయడం లేదు అధ్యక్ష. కేవలం మన రాష్ట్రంలో ఉన్న ₹4.20 థర్మల్ పవర్ రేట్లు ఏదైతే మనకు ఏపీఆర్సీ లెక్కల ప్రకారం ఉన్నాయో వాటితోనూ ఈ ₹4.84 ఈ పెద్ద మనిషి అగ్రిమెంట్ ఎంటర్ అయిన ఆ విండ్ మిల్ పవర్లతో ఎంటర్ అయిన ఆ అగ్రిమెంట్లతోనూ కంపేర్ చేసే ఏకంగా సంవత్సరానికి ₹2,766 కోట్ల సంవత్సరానికి తెలిసి ఎక్కువ రేటు ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇది 25 సంవత్సరాల పాటు ఇదే మాదిరిగా జరిగితే ప్రతి సంవత్సరం ₹2,766 కోట్ల కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, నేను చెప్పే ఈ ₹2,766 కోట్ల కూడా నేను మిగిలిన రాష్ట్రాల్లో ఇంకా తక్కువ రేటుకి ఏదైతే అందుబాటులో వస్తా ఉన్నాయో ఆ పీపీఏలతో వాటితో నేను కంపేర్ చేయడం లేదు. ఒకవేళ నేను వాటితో కనుక కంపేర్ చేస్తే ఈ ₹2,766 కోట్ల కాస్త ఏ 4,000 కోట్ల ఇంకా ఎక్కువ స్థాయికి పోయే పరిస్థితి వస్తుంది అన్న సంగతి తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేసే కార్యక్రమము, రాష్ట్ర ప్రజల మీద ఇంత ఎక్కువ భారాన్ని మోపే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సిఈఆర్సీ అని అంటారు అధ్యక్ష. ఈ మనిషి ఏపీఆర్సీ అని అంటారు అధ్యక్ష. ఇక్కడ ఏపీఆర్సీ గురించి ఒక మాట నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఇక్కడే ఇదే చట్టసభలో ఏపీఆర్సీ చైర్మన్ కూడా ఎవరిని పెట్టాలి అని చెప్పి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఏపీఆర్సీ చట్టాన్ని కూడా మార్పులు చేస్తూ ఇదే చట్టసభలో ఏకంగా యాక్టులో మార్పులు తీసుకొచ్చిన కార్యక్రమం అధ్యక్ష. 29/4/2016లో చట్టసభలో ఏపీఆర్సీ చైర్మన్ ఎవరిని నియమించాలనో బుర్రలో పెట్టుకుని ఆ వ్యక్తిని తెచ్చుకునే దానికోసం ఏకంగా చట్టసభలో ఏపీఆర్సీ యాక్టును సైతం పూర్తిగా అమెండ్ చేస్తూ యాక్ట్ తీసుకొచ్చారు అధ్యక్ష. 29/4/2016 మీరు రివైజ్ చేసిన ఏపీఆర్సీ యాక్ట్, ఈ యాక్టులో ప్రకారం ఇంతకు ముందు ఏదైతే 65 సంవత్సరాల వయసు ఉండాలి అనే దాన్ని మీరు మార్పు చేసి 70 సంవత్సరాలకు పెంచుతూ మార్పు తీసుకొచ్చిన పరిస్థితి అధ్యక్ష. అంటే మీకు కావాల్సిన వ్యక్తిని మీరు తెచ్చుకునే దానికోసం ఏకంగా యాక్టును కూడా మార్పు చేస్తూ ఏకంగా వయసును కూడా పెంచేస్తూ ఏకంగా యాక్టే తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంత దారుణంగా మీకు కావలసిన వ్యక్తులను తీసుకురావడం, ఇంత దారుణంగా మీకు కావాల్సిన వ్యక్తులతో మీ ఇష్టం వచ్చినట్టుగా స్కాములు చేయించడమే కాకుండా మళ్ళా ఏమాత్రం కూడా తప్పు కూడా అనిపించుకోకుండా ఏకంగా బుల్డోజ్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇంకొకసారి నేను ఇది చెప్పాలి అధ్యక్ష. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రసంగంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రం డెఫిసిట్ పవర్లో ఉన్నది, డెఫిసిట్ పవర్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ పెద్ద మనిషి మార్పు చేసినాడు అని చెప్పి చెప్పుకొచ్చారు అధ్యక్ష. ఒకసారి నేను లెక్కలు చూపిస్తాను అధ్యక్ష. ఒకసారి లెక్కలు ఒకసారి చూస్తే అధ్యక్ష ఈ ప్రభుత్వ లెక్కలు అధ్యక్ష ఇది ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష
దీంట్లో మనకు కనిపించేది ఏంటంటే తెలుసా అధ్యక్ష, గత 5 సంవత్సరాలుగా మనం చూస్తే అధ్యక్ష, గత 5 సంవత్సరాలుగా మనం చూస్తే అధ్యక్ష, మన ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది. నేను ఇక్కడ ఒకటి సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా అధ్యక్ష. నేను చూపించే ఈ లెక్కలన్నీ కూడా ఇది ఎనర్జీ యాక్చువల్గా ఇది ఏపీఆర్సీ అప్రూవ్డ్ అధ్యక్ష. ఇది ఏపీఆర్సీకి ఏదైతే వీళ్ళు ఏదైతే ఏపీఆర్సీకి సబ్మిట్ చేశారో ఏపీఆర్సీ అప్రూవల్ చేసి ఇచ్చిన కాపీ అధ్యక్ష. ఒకసారి మీరు గమనించినట్లయితే అధ్యక్ష, ప్రతిసారి ఏపీఆర్సీకి ఈ మాదిరిగా కరెంటు ఎక్కువగా ఉంది అని చెప్పి లెక్కలు మనకు కరెంటు ఉత్పాదన చేస్తున్నది ఎక్కువగా చేస్తా ఉన్నాం. ఎనర్జీ అవైలబుల్ అనేది ప్రతిసారి ఆ కాలం ఎనర్జీ అవైలబుల్ చూస్తే 2015-16లో 54,867 మిలియన్ యూనిట్స్ అని చెప్పి చూపిస్తా ఉన్నారు. ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏమో 54,225 మిలియన్ యూనిట్స్ అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. 2016-17కు వచ్చేసరికి 67,277 మిలియన్ యూనిట్స్ ఎనర్జీ అవైలబుల్ అని చెప్తా ఉన్నారు. ఎనర్జీ మాత్రం 56,805 మిలియన్ యూనిట్లు అని చెప్పి ఏపీఆర్సీ ఇచ్చిన లెక్కల అధ్యక్ష ఇది చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా 2017-18లో ఎనర్జీ అవైలబుల్ మన దగ్గర 68,597 మిలియన్ యూనిట్లు అని చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా పైన ఏమో ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏమో 56,584 మిలియన్ చెప్పి మీరు చెప్పుకొస్తా ఉన్నారు. 2018-19లో కూడా ఎనర్జీ అవైలబుల్ 68,672 మిలియన్ యూనిట్లు, ఎనర్జీ రిక్వైర్డ్ ఏమో 61,042 మిలియన్ యూనిట్స్ అని చెప్తాను. నేను అడుగుతా ఉన్నది ఒక సూట్ ప్రశ్న అధ్యక్ష. ఒక సైడ్ ఏమో మీరేమో ఎనర్జీ సర్ప్లస్ గా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది ఈ లెక్కలు చూస్తే. మన దగ్గరే ఎనర్జీ ఎక్కువ ఉంది అని చెప్పి మనమే లెక్కలు చూపిస్తున్నాం. ఎనర్జీ అవసరం రిక్వైర్మెంట్ కన్నా ఎనర్జీ అవైలబుల్ ఎక్కువగా ఉన్నామని చెప్పి మనమే లెక్కలు చూపిస్తాను. అలాంటప్పుడు ఒకవైపున మనం సర్ప్లస్ చూపిస్తూ మరోవైపున పీపీఏని మాత్రం వరుసగా ఏదో టప సంతకాలు ఎందుకు పెడతా ఉన్నామని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒకవైపున ఎనర్జీ సర్ప్లస్ చూపిస్తా ఉన్నప్పుడు పీపీఏలు ఎందుకు సంతకాలు పెట్టబోతా ఉన్నారు? ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇంకొక సైడ్ చూస్తే అధ్యక్ష, మరోవైపున చూస్తే ఒకసారి మనం ఈ సోషల్ ఎకనామిక్ సర్వీస్ నుంచి వచ్చిన డేటా అధ్యక్ష. ఇదంతా ఒకసారి మరోవైపు ఇప్పుడు నేను చూపించే డేటా ఇది ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష, ఇక్కడ ఒకసారి చూస్తే మనకు వ్యవసాయానికి మనం సబ్సిడైజ్ చేస్తాం. వ్యవసాయానికి సబ్సిడైజ్ చేసే సెక్టర్ వ్యవసాయం కాబట్టి మనకు మామూలుగా ఇంకొక సెక్టర్ మీద మనం ఎక్కువగా మనం డబ్బులు మోపుతాం. ఆ డబ్బులు మనకు వచ్చేది ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వస్తుంది. ఎందుకంటే క్రాస్ సబ్సిడీ కాబట్టి. వ్యవసాయానికి మనం ఉచితంగా కరెంట్ ఇవ్వాలన్నా తక్కువ రేటుకి ఏదన్నా మనం సోషల్ సెక్టర్కి ఏదన్నా ఇవ్వాలన్నా కానీ దాన్ని ఫుట్టింగ్ చేసేది ఇండస్ట్రియల్ సెక్టర్. మరోవైపున చూస్తే ఇండస్ట్రియల్ సెక్టార్లలో ఒకసారి గమనించినట్టయితే మనది ఒకసారి గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పి ఒకసారి చూస్తే అధ్యక్ష, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇండస్ట్రియల్ సెక్టార్ మనది తగ్గుతూ ఉంది. మనం ఒకసారి గమనించినట్లయితే ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ 2014-15లో 25.48% మనకు ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తూ ఉంటే, గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే జిఎస్డిపి అధ్యక్ష, మోర్ ఆర్ లెస్. ఈ జిఎస్డిపి గ్రాస్ వాల్యూ యాడెడ్ అక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి 25.48% మనకు ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వస్తూ ఉంటే 2017-18కి వచ్చేసరికి ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ శాతం 22.09% తగ్గిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే అధ్యక్ష, ఎవరైతే కస్టమర్లు మనకు డబ్బులు ఇచ్చే కెపాసిటీలో ఎవరైతే ఉన్నారో కస్టమర్లు వాళ్ళు తగ్గిపోతా ఉన్న పరిస్థితి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. అంటే మనకు ఒకవైపున సబ్సిడీ భరించే కెపాసిటీలో ఉన్న వాళ్ళు ఉన్న పారిశ్రామికవేత్తలు తగ్గిపోతా ఉన్నారు అని చెప్పి లెక్కలు తెలుస్తూ ఉన్నాయి. ఒకవైపునేమో పాలసీ పెరాలిసిస్, ఒకవైపున ఎటువంటి ప్రోత్సాహము ఇండస్ట్రియల్ సెక్టార్కు లేదు. ఒకవైపున ఇండస్ట్రియల్ సెక్టార్ పూర్తిగా చితకలబడతా ఉన్న పరిస్థితులు. రేట్లు చూస్తే, కరెంట్ రేట్లు చూస్తే షాక్ కొట్టించే పరిస్థితిలో మనం ఎక్కువ రేటు కొనుగోలు చేస్తూ ఉన్నాం. పరిశ్రమలకు ఇంకా ఎక్కువ రేటుకి, అంతకన్నా ఎక్కువ రేటుకి ఇవ్వాల్సిన పరిస్థితి.
దీనివల్ల ఏమవుతా ఉంది అధ్యక్ష, ఇండస్ట్రియల్ సెక్టర్ కొలాప్స్ అయిపోతా ఉన్న పరిస్థితి ఈ లెక్కలు చూస్తానే కనిపిస్తా ఉంది, ఎవరికైనా అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి మన ఇంకో సైడ్కి పోతే అధ్యక్ష, ఒకసారి మనం గమనించినట్లయితే ఈ ఏపీఎస్పీడీసీఎల్ అధ్యక్ష పరిస్థితి, ఈ ఏపీఎస్పీడీసీఎల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే, ఈ ఏపీఎస్పీడీసీఎల్ మనకున్నటి 2 డిస్కామ్ల అధ్యక్ష, ఒకటి సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇంకొకటి నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. మన దగ్గర ఉన్న రెన్యూబుల్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, మన దగ్గర ఉన్న ఈ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో మొత్తము రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం అంతా ఇక్కడే పెట్టారు అధ్యక్ష. ఈ అధిక రేట్లకు కొనుగోలు చేసే కార్యక్రమం ఎక్కడైతే జరుగుతూ ఉందో మొత్తం సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నెత్తినేశారు అధ్యక్ష. ఈ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఆన్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి వచ్చిన పరిస్థితుల్లో ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష, కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్డ్ ఒక్కసారి గమనించినట్లయితే వాళ్ళ వెబ్సైటే అధ్యక్ష, ఏపీఎస్పీడీసీఎల్ వెబ్సైటే అధ్యక్ష, ఈ డేటా ఉండేది. కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ చూస్తే అదే రకంగా రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని చెప్పి దాని పైన కాలం ఒకసారి సర్కిల్ పెట్టే అధ్యక్ష, అది కూడా గమనించినట్లయితే 2015-16లో కాస్ట్ ఆఫ్ పవర్ 14,920 కోట్ల రూపాయలు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కేవలం 11,546 కోట్ల రూపాయలు. 2016-17లో కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేసింగ్ కాస్ట్ 15,076 కోట్లు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ 12,157 కోట్లు. కాస్ట్ ఆఫ్ పవర్ 2017-18లో 16,642 కోట్ల రూపాయలు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ ఏపీఎస్పీడీసీఎల్కు కేవలం 13,609 కోట్లు. 2018-19 అయితే కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేసు 19,139 కోట్ల రూపాయలు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 14,956 కోట్ల రూపాయలు. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష, ఏ రకంగా ఈ డిస్కాములన్నీ పూర్తిగా నష్టాల బాటలో పడి ఏ రకంగా ఎత్తిపోయే పరిస్థితిలో ఉన్నాయని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే ఉదాహరణలు కూడా నేను చెప్పాల్సిన పనిలా. ఇంత దారుణంగా ఉంటే ఇవి బతకాలి అని అంటే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, గవర్నమెంట్ సబ్సిడీ పెంచుకుంటూ పోతా ఉండాలి. ఒకవైపున గవర్నమెంట్ సబ్సిడీ భారం చూస్తే మీకు ఇంకో కాలంలో అక్కడే కనిపిస్తుంది. గవర్నమెంట్ సబ్సిడీ భారం చూస్తే 2015-16లో 2015-16లో సబ్సిడీ భారం 2,318 కోట్లు అయితే 2016-17కి వచ్చేసరికి 3,153 కోట్లు, 2017-18కి వచ్చేసరికి 4,000 కోట్లు, 2018-19కి వచ్చేసరికి 4,900 కోట్ల రూపాయలు ఇలా సబ్సిడీ భారం పెంచుకుంటూ పోతా ఉంటే తప్పనిచ్చి ఏ రకంగా కూడా బతికే పరిస్థితి లేదు. ఒకవైపున రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది, ఈ రకమైన సబ్సిడీలు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రం ఉందా అని ఒక్కసారి గమనించినట్లయితే